ఆచి చికెన్ మసాలా. జగిత్యాలలో స్కానింగ్ సెంటర్ల భిన్న రిపోర్టులు ఆందోళన సృష్టించాయి. ఒకే రోజు 2 డయాగ్నోస్టిక్ సెంటర్లలో వేర్వేరుగా చేసిన కిడ్నీ స్కాన్లు భిన్నమైన రిపోర్టులు రావడం కలకలం రేపాయి. ఓ మహిళ తీవ్ర నడుము నొప్పితో బాధపడుతూ ఆసుపత్రికి వెళ్లింది. వైద్యుల సూచనతో జూలై 27న శ్రీయాన్ డయాగ్నోస్టిక్ సెంటర్లో స్కానింగ్ చేయించుకుంది. ఈ సెంటర్లో కిడ్నీలో రాళ్లు లేవని రిపోర్టులు ఇచ్చారు. అనుమానం వచ్చి అదే రోజు మరో డయాగ్నోస్టిక్ సెంటర్లో స్కానింగ్ చేయించుకోగా కుడి కిడ్నీలో 7.3 మిల్లీమీటర్ల రాయి ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో వైద్యులు ఆపరేషన్ చేసి అదే పరిమాణంలో రాయిని తొలగించారు. ప్రజల ప్రాణాలతో చెలగాట మారుతున్నారంటూ కుటుంబ సభ్యులు శ్రీయాంగ్ డయాగ్నోస్టిక్ నిర్వాహకులను నిలదీశారు. నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో జగిత్యాల వైద్యాధికారికి ఫిర్యాదు చేశారు. స్కానింగ్ సెంటర్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పేరు గంగాధర్. నేను జగిత్యాల పట్టణ వాసిని. ఇక హైదరాబాద్ దాకా ఎందుకు వెళ్ళుడు, మనకి ఇక్కడ లోకల్లో డాక్టర్స్ అవైలబుల్ ఉన్నారు కదా అని చెప్పి లలిత కిడ్నీ కేర్ సెంటర్కి వెళ్ళాను సార్. లలిత కిడ్నీ కేర్ సెంటర్కి వెళ్ళిన తర్వాత డాక్టర్ మాకు రిఫర్ చేశారు. మీరు ఫస్ట్ స్కాన్ చేసుకుని రండి, స్కాన్ చేసుకుని వచ్చిన తర్వాత స్కాన్ రిపోర్ట్ బట్టి మనం సర్జరీకి ప్రిఫర్ చేద్దామని చెప్పారు. అయితే ఓకే సార్ అని చెప్పారు. శ్రీయాన్కు మాకు రిఫర్ చేశారు సార్. శ్రీయాన్ డయాగ్నోస్టిక్ సెంటర్కి మాకు రిఫర్ చేశారు, ఏమని స్కాన్ చేయించుకుని రమ్మని చెప్పి. మేము 27 జూలై రోజు శ్రీయాన్ డయాగ్నోస్టిక్ సెంటర్కు స్కాన్ ద్వారా స్కాన్ చేయించడానికి మా వైఫ్ని తీసుకొని వచ్చాను. అక్కడ రిపోర్ట్ ఇచ్చారు. ఏమని రిపోర్ట్ ఇచ్చారు సార్? ఫేక్ రిపోర్ట్గా. ఇక్కడ ఎటువంటి కిడ్నీ స్టోన్స్ అటువంటిది ఏమీ లేదు. చూడండి సార్, ఒకటేమో ఉంది అని ఒకటేమో లేదని చెప్పి ఒకటే రోజు, మరి పోనీ 2 days అయింది 3 days అయింది కూడా కాదు, ఒకటే రోజులో సేమ్ డే గంటల వ్యవధిలోనే నా స్టోన్ ఏమైనా మాయమవుతుందా? గంటల వ్యవధిలోనే ఇక్కడ స్టోన్ ఏమైనా పుట్టుకొస్తుందా? ఇంత కచ్చరా, ఇంత దారుణమైన పరిస్థితి హాస్పిటల్ వ్యవస్థలో ఉంది అంటే, హైదరాబాద్లో స్టోన్ ఉందని చెప్పి నాకు స్టంట్ వేస్తారు, ఇక్కడ రిమూవల్ చేయమంటే ఇక్కడ స్టోన్ లేదని చెప్తారు, మళ్ళీ అక్కడ కనెక్ట్లోకి పోతే స్టోన్ ఉందని చెప్తారు. ఏది నమ్మాలి సార్? జూలై 27 నాడు మా సోదరి గౌతమి అనే పేషెంట్ కిడ్నీలో సమస్య ఉన్నదని చెప్పి స్కాన్ రిఫర్ చేసి శ్రీయాన్కు రిఫర్ చేస్తే స్కాన్ చేయడానికి జగిత్యాల శ్రీయాన్స్ డయాగ్నోస్టిక్ సెంటర్కి వచ్చి స్కాన్ చేసుకున్నాం. స్కాన్ చేసుకున్న తర్వాత వాళ్ళు రిపోర్ట్లో ఏమి ఇచ్చారంటే, జూలై 27 స్కాన్ చేసుకుని ఆ రోజు స్కాన్లో ఎటువంటి స్టోన్ లేదు, ఏం లేదని చెప్పి బాగానే ఉందని చెప్పి రిపోర్ట్ ఇచ్చారు. మేము తర్వాత నమ్మలేక డాక్టర్కి తీసుకెళ్తే నాకు ఇది నమ్మబుద్ధి అవుతలేదు, ఇది నమ్మశక్యంగా లేదు అని చెప్పి ఇంకో డయాగ్నోస్టిక్ సెంటర్కు రిఫర్ చేశారు. వేరే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈ కనెక్ట్లకు అదే సేమ్ డేట్ జూలై 27 నాడు ఈయనేమో 753 స్టోన్ ఉన్నది అని చెప్పి వీరు ఇచ్చిన తర్వాత మేము దాన్ని రిపోర్ట్ తీసుకొని కరీంనగర్కి వెళ్ళి కరీంనగర్ హెచ్ఆర్సీ హాస్పిటల్కి తీసుకెళ్లి అమృత హాస్పిటల్ తీసుకెళ్లి హెచ్ఆర్సీ అమృత హాస్పిటల్ తీసుకెళ్లే వరకల్లా ఇందులో స్టోన్ ఉన్నదని చెప్పి వాళ్ళు రిమూవ్ చేసి ఆ స్టోన్ రిమూవ్ చేసిన వీడియో కూడా మాకు ఇవ్వడం జరిగింది. అంటే ఇలా మెడికల్ మాఫియా ఎలా జరుగుతుంది, ఈ విచ్చలవిడి దందా ఎలా చేస్తున్నదంటే పేద ప్రజలను మోసం చేసే విధంగా. ఇక్కడ స్టోన్ లేదని చెప్పి ఇక్కడ ఉన్నదని చెప్పి ఒకటే డేట్ లోపల వీళ్ళు ఇచ్చేస్తారు. అంటే వీళ్ళు ఫేక్ డాక్టర్లా, ఇవి ఫేక్ మిషన్లా, ఇవి ఫేక్ సర్టిఫికెట్లా, ఏం